వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దండోరా డిసెంబర్ 25th అయితే వస్తుంది. సో ఆ మూవీకి సంబంధించిన శ్రీనంద్ గారు అయితే ఉన్నారు. సో ఆ మూవీ కూడా జనవరి 1st అయితే రాబోతుంది. సో ఈ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, దండోరా మూవీ గురించి. అన్న ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్న. చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతున్నాం ఇందులో. కుల వ్యవస్థ గురించి. ఇప్పటికీ దేశంలో కుల వ్యవస్థ ఇంత మోడర్నైజేషన్ వచ్చినా, ఇంత సివిలైజేషన్ ఇంత పెరిగినప్పటికీ కూడా కుల వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పిదాల గురించి, పొరపాట్ల గురించి చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాం. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగిందన్న. ఇలాంటి టైమ్స్లో ఇలాంటి సినిమా రావటం రేర్. అండ్ అలాంటి సినిమాని తీసుకుని వస్తున్నాం మేము మీ అందరి ముందుకి. సో ఖచ్చితంగా చూడండి. మీరు అందరికీ చాలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ థింగ్. కానీ ఇంటికి ఒక చిన్న ఆలోచనని కూడా తీసుకెళ్తారు. ఓకే, సైకో సిద్ధార్థ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు మూవీ అన్న సైక్ సిద్ధార్థ రచ్చలేపేస్తుంది జాన్ 1st సో మూవీ ఫుల్ ఎంటర్టైనర్ అది. ఫ్యాన్స్ అందరూ. అవునవును. దానికి ఏం లేదన్న, పోస్ట్పోన్ అవటం అంటే మనం బాలయ్య బాబు గారి సినిమా వస్తుంది. బాలయ్య బాబు గారి డైలాగ్ ఉంటుంది కదా, ఒకళ్ళు నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, నేను ఒకరికి ఎదురెళ్ళిన వాడికి రిస్క్ అని. బాలయ్య బాబుకి ఎదురెళ్ళకూడదన్న. నేను రిస్క్ తీసుకెళ్ళి అదేం లేదన్న. అలాంటి డిస్కషన్స్ ఏమి ఉండవు. అరే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్ట్ కదా. శివాజీ గారితో, నవదీప్ గారు, రవికృష్ణ బ్రో, బిందు మాధవి, మన్నిక అండ్ మౌనికాతో తప్ప నాకు వాళ్ళిద్దరితో పనిచేయలేదు. మిగతా వాళ్ళందరూ నాకు ముందు నుంచే బాగా తెలిసిన వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్రకి వాళ్ళ పూర్తి స్థాయి న్యాయం చేశారు. ఇప్పటివరకు మేము అందరం ఏవైతే పాత్రలు చేసి ఎలా అయితే మెప్పించామో దానికి మించి ఇంకా ఈ సినిమా ద్వారా మాకు పేరు వస్తుందని పూర్తి నమ్మకంతో అందరూ ఉన్నారు. ఇంకోటి, సోషల్ మీడియా కొన్ని వీడియోస్ చాలా ఎమోషనల్గా ట్రోల్స్ చేస్తున్నారు కదా, దానిపైన ఏం నాకున్న బాధని నేను ఫిల్టర్ లేకుండా జెన్యూన్ నేను ఒక నటుడుగా, హీరోగా ఇలాంటివి కాకుండా నేను ఒక సాధారణ మనిషినే. మీలాగా, నాలాగా, మీ అందరిలాగా నేను ఒక మనిషినే. నాకు బాధ ఏదో వచ్చి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏదో హర్ట్ అయ్యాను. అది ఆ రోజు ఇంకా ఆగలేదు అంతే. బట్ ఇంక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను ఎమోషనల్ అవ్వకుండా. నాకు ఉన్నాయన్న. జాన్ 17th కొత్త సినిమా లాంచ్ అవుతుంది. అది అనౌన్స్ చేస్తాను త్వరలో.